మున్సిపల్ కమిషనర్ గారు ఫోన్ చేస్తే కౌన్సిలర్లు అందరూ మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు అందరూ 50% ఉమెన్ ఉన్నారు. అందులో 30 మందిలో 15 మంది ఉమెన్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కలిసి బయటికి వచ్చి అక్కడ ఆ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా ఉంది, వెళ్దామని వస్తే వాళ్ళని కిడ్నాప్ చేసేంతగా, వాళ్ళని ఇబ్బంది కలిగించేసేంతగా గుమ్మి కూడా వచ్చేసి వాళ్ళ మీద పడిపోతుంటే వైసీపీ వాళ్ళు ఎవరైనా అక్కడ కౌన్సిలర్ కి మద్దతుగా వెళ్ళిన వాళ్ళందరినీ ఎక్కడెక్కడికో తరిమేశారు. మీరు ఆ మనుషులందరూ ఎలా వచ్చారో తెలియదు. మీరు వీడియోలు చూడండి, ప్రత్యక్ష సాక్షి. పాపం ఒక ఆమె ఏమో గేటు తగిలి పడిపోయింది కిందకి, ఒక ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నారని చెప్తున్నారు. మరి అలా అలా పరిస్థితులు, అందులో పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురై మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి వచ్చి గేట్ లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుని గేటు వెనకాల భయంగా చూస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిణామాలన్నీ? ఇప్పుడైనా చెప్తున్నాం, అధికారులు, కలెక్టర్ గారు కానీ, లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి గారు కానీ, మున్సిపల్ శాఖ అధికారులు కానీ ప్రశాంతంగా ప్రజాస్వామ్యంగా ఎన్నిక జరగనివ్వండి. కౌన్సిలర్లు వాళ్ళ వైస్ చైర్మన్ ఎన్నుకునే వాతావరణం అక్కడ ఉండాలి. ఆ విధమైన వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంగా చేయాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని చేతులలోకి తీసుకోవడం